రోజులుగా ఈ వర్క్ మీద పెట్టాము. దీనికి ఐటీ సెల్ సపోర్ట్ కూడా వచ్చింది సార్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద డేటా, ప్రజెంట్ యూజర్ డేటా అనేది మనకి బ్యాక్ ఎండ్ లో తీసుకొని ఇవ్వడం జరిగింది. సో మీ ఇనిషియేషన్ ప్రకారం దీన్ని అంటే దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. లైక్ దట్ ఒక్కొక్కసారి వాళ్ళు డినై కూడా చేశారు, ఇది మేము కష్టపడి కొనుక్కున్నాము మీకు ఎట్లా ఇస్తాము. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ వుడ్ కన్విన్స్ సార్, వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ఆల్రెడీ పోయిందని చెప్పేసి తీసుకురావడం జరిగింది సార్. సో వీల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్ సార్. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ సెల్ ఫోన్ ఎప్పుడైనా పోతే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఈ పోర్టల్ లో దానికి సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. సో ఇమీడియట్లీ నెక్స్ట్ అది ఎప్పుడైతే ఐపీఐ న్యూస్ లోకి వస్తుందో అప్పుడు అది ట్రేస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీరు ఫోన్ పైన వెంటనే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ ఫోన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది పోలీస్. అలాగే ఈ ప్రాసెస్ లో మేము కూడా కొంత అనాలిసిస్ చేస్తున్నాము సిపి గారి గైడెన్స్ లో. దీంట్లో ఏమైనా నెట్వర్క్స్ ఉన్నాయా అనేది కూడా, సో అది కూడా మేము ఐడెంటిఫై చేసి లీగల్ యాక్షన్ ఏదైనా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటే ఇనిషియేషన్ కూడా చేస్తాము. విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్స్ సార్. ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఏది ఇచ్చిన తర్వాత రియల్ గా ఇది చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. నేను చాలా భయపడ్డాను, ఎందుకు మీకే మధ్య ఇదే అంటే వినడమే కానీ నేను ఆఫీసర్స్గా పనిచేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించేస్తుంది. ఒకరే కదా, ఒక ఎస్ఐ గారు కదా, సిఐ గారు పెట్టిన తర్వాత ఆఫీసర్, అప్పుడు పోలింగ్ కానిస్టేబుల్స్ కూడా ఎంతో 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 గౌరవం కూర్చోబెట్టి ప్రతి ఒక్కగా విషయం తీసుకొని వాళ్ళ సజెషన్స్ ఇస్తుంటే అక్కడ ఒకసారి అక్కడ పోతే మీ బియ్యం ఇది సేవ, ఈ సేవ కేంద్రం ఉంది, అక్కడ పోయి మీరు ఇవ్వాలి ఆడి ఇది రియల్లీ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత సపోర్ట్ ఇస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఈ బృహత్తర కార్యక్రమం కనిపెట్టిన మీరు నిజంగా ధన్యవాదాలు. ఈ నిజంగా ఎంతమంది ఇట్లాంటిగా ఈ తెలంగాణ స్టేట్ లోనే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాను. ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము కూడా మా తప్పు కూడా ఉంది, వాస్తవంగా చెప్తున్నాం. నేను ఐ డిడ్ మిస్టేక్, మై ఓన్ మిస్టేక్. నేను పోగొట్టుకుని కూడా మళ్ళీ నాకు నా ఫోన్ తిరిగి వచ్చిందంటే చాలా ఆశ్చర్యపోయింది సార్. ర్యాపిడ్ వల్ల ఉంది చూడండి సార్, ఇది నాకు ర్యాపిడ్ వల్లనే పోయింది. నేను ఆటోలో వస్తున్నాను, అయితే నిద్రపోయాను. నిద్రపోతే చాలా బాగా కష్టపడి 2 days నుంచి క్యాంప్ వెళ్ళాను. సేల్స్ లెండ్ సార్, ఎవర్ జిఎం అనమాట. అయితే కష్టపడి చూసి ఆటో నాకు ఇది లేక ఆటోలో వస్తామంటే నిద్రపోయాను. ఎప్పుడు కొట్టేసాను. ఇది చాలా చెప్పాను చక్కగా వాళ్ళ ఎస్ఐ గారికి అక్కడ విన్నాను. నిజంగా 35 days నాకు రికవర్ అయింది సార్.